చైనాలో ఎంబీబీఎస్ చేయడానికి ఒక బెస్ట్ యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేసేది ఏంటంటే, నేను మా పిల్లవాడినో లేకపోతే మా పాపను పంపించేటప్పుడు నేను మంచి యూనివర్సిటీకే పంపించాలని చెప్పి చూస్తారు. ఈ పంపించే విధానంలో ఏది మంచిది ఏది చెడ్డ యూనివర్సిటీ అని మనం చూసుకుంటే, చైనాలో ఎవ్రీ యూనివర్సిటీ ఈజ్ రన్ బై ద గవర్నమెంట్ ఇట్స్. సో కాకపోతే మనం చూడాల్సింది ఏంటి అని అంటే, ఈ కాలేజ్ ఎప్పటి నుంచి ఇండియన్ స్టూడెంట్స్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది, వాళ్ళకి ఎంతమంది ఎఫ్ఎంజీ పాస్ అయ్యారు, అలాగే పాస్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారా, అబ్రాడ్లో చేస్తున్నారా. ఎందుకంటే అలుమినై అనేది డెఫినెట్గా ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఫర్ షేపింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేయాలి. అండ్ అంతేకాకుండా ఇవాళ రోజు ఈ కాలేజీని ఎంచుకునే టైంలో మంచి కన్సల్టెన్సీని కూడా ఎంచుకోవడం ముఖ్యం. సో అలాంటి టైంలో ఈడీ ప్లస్ అనేది విల్ బీ హెల్పింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్ విత్ అ పాజిటివ్ రెస్పాన్స్ బై షోయింగ్ ఆల్ ద యూనివర్సిటీ డీటెయిల్స్ అనమాట. ఎన్ఎంసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చైనాలో ఉన్నాయండి? జనరల్గా ప్రీవియస్లీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఎంసీఐ అనేవారు. ఎంసీఐ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, టోటల్గా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏదైతే చైనీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తాయో ఆ యూనివర్సిటీస్ వరకు ఒక లిస్ట్ చేసి ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉంచేది. ఓకే. బట్ 2018 గెజెట్ తర్వాత దే ఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ యూనివర్సిటీస్ బై కీపింగ్ ఎనీ లిస్ట్ అండి. ఓకే. బట్ వారు క్లియర్గా చెప్తుంది ఏంటి అని అంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ యూనివర్సిటీకైనా వెళ్ళండి, బట్ ఆ కోర్స్ అనేది నాట్ లెస్ దెన్ 48 months ఉండాలి, ప్లస్ 1 year కంపల్సరీ రొటేషన్ ఉండాలి, ప్లస్ మీ డిగ్రీ అనేది ఇంగ్లీష్లో టీచ్ చేసి ఉండాలి. మీ డిగ్రీ అనేది ఆ కంట్రీలో అట్ పార్ విత్ ద లోకల్ రెసిడెంట్స్, అంటే లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా అయితే లైసెన్స్ వస్తుందో ఆ విధంగా కూడా మీ డిగ్రీకి ఒక రికగ్నైజేషన్ ఉండి మీకు కూడా లైసెన్స్ వచ్చే విధంగా ఉంటే మీ డిగ్రీ అనేది ఇండియాలో రికగ్నైజ్ ఉంటుంది. కాబట్టి దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ స్పెసిఫిక్ లిస్ట్ అనమాట. లిస్ట్ ఇవ్వట్లేదు కాబట్టి సో అక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్క కాలేజీకి మన స్టూడెంట్ వెళ్ళి అక్కడ చదువుకోవచ్చండి.